అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19 అలాగే 20 వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుసుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చూస్ లైఫ్. ఇక్కడ నిర్ణయము తీసుకోవలసిన సమయము వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయము నీవు తీసుకొనిచున్నావు? డెసిషన్ మేకింగ్ అనేది మరి జీవితంలో ఎంతో టఫ్గా మనకి కనబడుచున్నది. బైబిల్ గ్రంథంలో మనము చూచినప్పుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ యెహోషువ ఒక మంచి నిర్ణయము తీసుకోవడము మనము చూస్తాం. ఇశ్రాయేలీయుల గోత్రికులని మరి అందరినీ కూడా పిలిచి వారితో ఆయన మాట్లాడడం మనము చూస్తాం. మీరు ఇతర దేవతలని పూజిస్తారా లేదా నిజమైన దేవుడిని మీరు పూజిస్తారా అని ఇక్కడ అడగడం మనము చూస్తాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అనేను. ఇక్కడ ఆ ఇశ్రాయేలీయులతో యెహోషువ మాట్లాడుచున్నారు. మీరు ఎవరిని కోరుకొనినను, మీరు ఎవరిని మరి పూజించడానికి ఇష్టపడినను, ఎవరిని ఆరాధించడానికి ఇష్టపడినను నేను మాత్రము నా దేవుడైన యెహోవాని మాత్రమే, నా కుటుంబం అంతయు ఆయనని మాత్రమే సేవిస్తాము. ఇక్కడ ఆయన నిర్ణయము, అయ్యో అందరూ కూడా మరి దేవతలని సేవించుచున్నారే, మా వైపు ఎవరు లేరు, కేవలము మేము మాత్రమే దేవుని వైపు చూచుచున్నాము అని అక్కడ అనుకోవడం లేదు. ఒకరున్నా సరే ఏలియా అక్కడ ఎలాగైతే పౌరుషము కలిగి నా దేవుని కొరకు నేను ఒక్కడనే నిలబడి ఉన్నాను అని అన్నారో, ఇక్కడ కూడా యెహోషువ నిర్ణయము తీసుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రము నా దేవాతి దేవుడిని నేను కోరుకొనిచున్నానని ఇక్కడ వారందరితో చెప్పడం మనము చూస్తాం. ఆది కాండము 39వ అధ్యాయంలో యోసేపును మనము చూస్తున్నాం. ఇక్కడ యోసేపుకు పోతీఫర్ యొక్క భార్యతో పాపము చేయడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఒక మంచి మాట ఆయన అనుచున్నాడు. ఆది కాండము 39:9వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ ఆయనకి అవకాశం ఉన్నప్పటికీ, అంటే నిర్ణయము తీసుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన ఒక మంచి నిర్ణయము తీసుకున్నాడు. నేను తప్పు చేసి నా దేవుని ఎదుట ఆయనకి విరోధముగా నేను ఏమీయూ చేయనని ఒక మంచి నిర్ణయము తీసుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాను కదా, నేను మరి ఎలాగైనా జీవించవచ్చు, ఎవరు నన్ను చూడరు అని అనుకోలేదు. కానీ ఆయన నిర్ణయము తీసుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఒక మంచి నిర్ణయము తీసుకొని ఆయన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్న రీతిగా జీవమును కోరుకును అని దేవాతి దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా నిర్ణయము తీసుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన వైపు చూచి మంచి నిర్ణయాలు మనము తీసుకున్నప్పుడు ఆ దేవాతి దేవుడు మనని దీవించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు 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 అని కోట్ల కొలది దూతలతో అనునిత్యము స్తుతింపబడుచున్న మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, ద్వితీయోపదేశ కాండము నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. జీవమును కోరుకునుము అని మీరు వాక్యము ద్వారా తెలియచేసి ఉన్నారు. అవును తండ్రి,
యెహోషువ ఎలాగైతే దేవా ఇశ్రాయేలీయుల వారు ఎవరిని కోరుకున్నప్పటికీ నేను నా కుటుంబము మాత్రము యెహోవా దేవుని మాత్రమే కోరుకుంటాము, ఆయనను మాత్రమే సేవిస్తామని ఎలాంటి మంచి నిర్ణయం అయితే తీసుకున్నాడో, దేవా యోసేపు ఎలాగైతే తన పరిశుద్ధతని కాపాడుకొని ఎటువంటి మంచి నిర్ణయము తీసుకున్నాడో, దేవా ఈరోజు వాక్యము విన్నవారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి దేవా వారు నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చినప్పుడు మీ వైపు చూచి మంచి నిర్ణయం తీసుకునేలాగున మీరే వారికి సహాయము చేయండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తుయేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.